నమస్తే ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కదా ఈ కోళ్ళు. ఇవి మన ఇంటి దగ్గర పెడుతున్న కోళ్ళు. ఇవి మొత్తము ఒక ఫ్యామిలీ అనమాట. ఇవి పుంజు బ్లాక్ కనబడుతుంది కదా, కడక్నాథ్ పుంజు. ఇది మెడ దగ్గర తలకాయ దగ్గర కొంచెం బ్రౌన్ కలర్లో కనబడుతుంది కదా, ఈ పుంజు ముందట అది వచ్చేసి తల్లి అనమాట. ఈ కడక్నాథ్ పుంజుకు ఈ పెట్టకు పుట్టిన పిల్లలే ఈ మూడు పెద్దవి ఉన్నాయి కదా. ఒకటి పుంజు, రెండు పెట్టలు. పెట్ట ఇప్పుడు కడక్నాథ్ పుంజు దగ్గర కాళ్ళ దగ్గర కనపడుతుంది కదా, పెట్ట సేమ్ చూడడానికి అయితే కడక్నాథ్ లాగానే ఉంది, కానీ ప్యూర్ కడక్నాథ్ కాదనమాట. అంటే కడక్నాథ్ పుంజు ఈ పెట్టకు వచ్చిన క్రాసింగ్ వల్ల వచ్చిందే అదనమాట. ఇంకొకటి చిన్నపిల్ల కనబడుతుంది కదా రైట్ సైడ్లో, అది కూడా దీనికి పుట్టింది. అది రీసెంట్గా పుట్టిందనమాట. పెద్దవాడి తర్వాతకి సెకండ్ వాడి తర్వాత పుట్టిందనమాట. ఇది అయితే ఇంకా ఉండే, కానీ దాంతోపాటు పిల్లలు ఉండే కానీ పోయినాయన్నమాట అవి. ఇక్కడ కుక్కలు పిల్లలు ఎక్కువ ఉన్నాయి. సో లాస్ట్కి అయితే ఒక్కటి మిగిలింది. అది కూడా లాస్ట్ వరకు ఉంటుందో లేదో కన్ఫర్మ్ అయితే లేదు. ప్రస్తుతానికి అయితే ఒక్కటి మిగిలింది. ఈ పెట్ట వచ్చేసి ఇప్పుడు మనకు ఐదోసారి అన్నమాట ఇది పిల్లలు చేయడము. ఇంతకుముందుకు ఇది ఈ పెద్ద కూరలు ఉన్నాయి కదా కనబడుతుంది ఇందులో. అది కాకుండా దానికంటే ముందు 3 బ్యాచ్లు ఉండే. అన్నిట్లలో లాస్ట్కి వచ్చేసరికి ఒకటి రెండే మిగులుతున్నాయి. ఎన్ని పిల్లలు చేసినా కూడా ఫైనల్గా మాత్రము మూడు కంటే ఎక్కువ మిగిలేదు ఇప్పుడు ఒక్కొక్కటి కూడా. ఒక్కొక్కడికి కూడా ప్రతిసారి 3 లాస్ట్ అనమాట. అంటే పుట్టినప్పటికీ కూడా ఇక్కడ సిచ్యుయేషన్స్ అంటే ఈ మా దగ్గర కొంచెం చీదర ఎక్కువ ఉంటుంది. అందువల్ల కొంచెం సేవ్ చేయడం అయితే కష్టమే అవుతుంది. సో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అట్నే